చేసుకుంటున్నారు అని అడగమనండి, ఎంత ధైర్యం ఉందో. అందువల్ల ఇవాళ ఆ నెక్సెస్ ఉందే ఇది కొనసాగుతుంది. బీజేపీకి అనుకూలమైన, మోడీకి అనుకూలమైన నెక్సెస్ ఇది. ఎందుకు నోరిప్పటం లేదని జగన్ అడిగితే ఇప్పుడు ప్రయోజనం లేదు. ఇప్పుడు చెప్పాల్సిన సమయం వస్తుంది, ఆ సమయంలో వారు ఏదైనా చేయగలుగుతారు. అట్లాగే ఏపీలో ఒకవేళ చంద్రబాబు గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ వస్తే కేసీఆర్ ఆటలు సాగవు. ఏ విధంగానైతే ప్రాజెక్టులు, వాటర్ ఇవన్నీ ఉన్నాయో వీటికి సంబంధించి తనకు అనుకూలంగా ఉండదు అనే దాంతో జగన్ అక్కడ సీఎం అవ్వాలి అనే దాంట్లో కూడా వీళ్ళు చూస్తున్నారు అన్నట్టుగా కూడా మాటలు వినిపిస్తున్నాయి. అసమర్థ పాలన అక్కడ కొనసాగాలి అనే ఆలోచనలో కూడా అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోందని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. చెప్పొచ్చు, ఇప్పుడే ఆ ఫార్ఫెచ్కి వెళ్ళటానికి లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రము ఆ రాష్ట్రము అభివృద్ధి కోరుకుంటారు. రాజకీయ విమర్శలు చేయొచ్చు, చంద్రబాబు వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ఆర్సీపీ చంద్రబాబు మీద రాజకీయ విమర్శలు చేయొచ్చు. కానీ ఇక్కడ ఇతను అన్నాడే, నేను మళ్ళీ అదే పదే అమరావతి నుంచి పరిపాలన చేస్తారా, చంద్రబాబు వచ్చి గెలిపిస్తే చంద్రబాబు అమరావతి నుంచి చేస్తాడన్నాడు. ఆయనేమి చిన్నవాడు కాదు, ఈయనేమి చిన్నవాడు కాదు, అమాయకులు కాదు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు. అంటే ఎట్లా ఉంటుంది సార్, ఒకవేళ జగనే కనుక టీడీపీ ప్రభుత్వం రాకుండా ఇతర ప్రభుత్వం జగనే కనుక సీఎం అయ్యి ఉంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఇది ఇక్కడితో ఆగిపోయి మళ్ళీ మొదటి నుంచి అయ్యే అవకాశాలు ఉంటాయి అని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి అంటే వారు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఏదైనా కానీ సచివాలయ డిజైనింగ్ సంబంధించి, అదేవిధంగా ప్రతి దాని గురించి అంటే కొత్తగా మనం ఇంకా దీనికంటే బెస్ట్ గా చేద్దామనిపించి ఇంకా సంవత్సరాలు గడిచిపోతాయేమో అనే ఆందోళనలు కూడా ప్రజలు ఉన్నట్టుగా తెలుసు. ఒకటి నిజం, ఏదైతే వారు వ్యతిరేకిస్తూ వస్తున్నారు, ఉదాహరణకి అమరావతి రాజధాని అమరావతి చేశారు. ఆయన భూములు అధికంగా తీసుకున్నారు, అవసరానికి మించి తీసుకున్నారన్న దాన్ని ఆయన చెప్తూ వస్తున్నాడు. దాంట్లో పునఃసమీక్ష జరగవచ్చు. మాకు 30,000 ఎకరాలు కాదు 3,000 ఎకరాలే చాలు అని చెప్పడానికి అవకాశం ఉంది. కట్టిన భవనాలను కూలగొట్టరుగా. కట్టిన భవనాన్ని ఏ భవనం అయితే కట్టారో ఇది సెక్రటేరియట్ కాదు, ఇదేదో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి ఇస్తానని చెప్పడానికి అవకాశం ఉంది. తమిళనాడులో ఏం జరిగిందంటే సచివాలయాన్ని తమిళనాడు మన కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద సచివాలయం కట్టాడు. వెంటనే దానికి ఇంకా సచివాలయానికి మారాల్సిన టైం పూర్తయిన టైంలో, మారాల్సిన టైంలో ఎన్నికలు వచ్చాయి, జయలలిత అధికారంలోకి వచ్చింది. ఆ సచివాలయ బిల్డింగ్ను పెద్ద హ్యూజ్ కాంప్లెక్స్ని ప్రభుత్వ దవాఖానా చేసింది, జనరల్ హాస్పిటల్ చేసేసింది. అట్లాగే జరుగుతాయేమో తప్ప ఎట్లాగా ఇచ్చేయగలుగుతారు? మారుతాయి, కొన్ని బేసిక్ మార్పులు మాత్రం జరిగే అవకాశాలు ప్రభుత్వాలు మారినప్పుడు ఇప్పుడే కొత్తగా ఏర్పడుతుంది. కాబట్టి అంటే మీరు అన్నట్టుగా బిల్డింగ్ తీసేయకున్నా, బిల్డింగ్ పడగొట్టకున్నా గానీ దాన్ని వేరే దానికి వాడి మళ్ళీ సచివాలయాన్ని నిర్మించాలి, దాని గురించి డిజైన్ వేయించాలి మళ్ళీ, అంటే మొదటి నుంచి అయితే ఆర్థికంగా కూడా డబ్బు ఉండాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సచివాలయాన్ని కట్టుకోవటానికి కొంత డబ్బు ఆర్థికంగా ఇచ్చింది. ఎందుకంటే కొత్త రాష్ట్రంగా రాజధాని లేదు కాబట్టి. రేపు ఇతను వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 500 కోట్లు ఇవ్వరుగా, మళ్ళీ 500 కోట్లు ఇవ్వరు కదా. ఎప్పుడు సాధ్యము అంటే కొంత వీరు అనుకున్న ప్రభుత్వం కేంద్రంలో వచ్చి ఉంటే అలాంటివి కొన్ని సాధ్యమవుతాయేమో. కానీ రాలేదనుకోండి ఏం జరుగుతుంది? అందుకని కొన్ని మార్పులు మాత్రం, కొన్ని బేసిక్ మార్పులు మాత్రం రాక తప్పదు. నిడదవోలు నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు సార్, వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్తే అండి, మాట్లాడండి సార్. తెలంగాణలో ఇప్పుడు మామూలుగా రైతులు ఎవరు సరిపోవట్లేదండి సార్? మాట్లాడండి. హలో వెంకటేశ్వరరావు గారు. ఇదివరకు సార్, ఇదివరకు నెల కౌంట్ చెప్పారు కదండి కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతులు ఎవరు చనిపోవట్లేదా? ఇప్పుడు వాటి గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? ఇంతకు ముందు వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిసారి ఈ రోజు రైతులు ఇంతమంది చనిపోయారు, ఈ నెలలో ఇంతమంది చనిపోయారు అనే ప్రస్తావన వచ్చేది అని మాట్లాడుతున్నారు. నెక్స్ట్ కలర్ కూడా లైన్ లో ఉన్నారు సార్, శివప్రసాద్ గారు చిత్తూరు జిల్లా నుంచి. శివప్రసాద్ గారు
సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ డిబేట్ గురించి కాకుండా అడగాలన్నారు సార్, చాలా రోజులు ట్రై చేస్తాను సార్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా, చంద్రబాబు ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా పదే చూపించారు. మీరు పవన్ కళ్యాణ్ రోడ్డు ఎందుకు సార్ ఏం మాత్రం లైవ్ కానీ చూపించడం లేదు? ఏ ఛానల్ కానీ, ఎన్టీవీ కానీ, టీవీ కానీ, మీరు కానీ అసలు కనీసం కొంచెం కూడా సార్. అదే కానీ నిన్న కేసీఆర్ బడ్జెట్ పెట్టే గంటలు చూపించారు. బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైనదే, ఈ ప్రతిపక్షాలకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించి కూడా ముఖ్యమైనదే. ప్రతి ఒక్కటి చూపిస్తాం. అట్లా ఒకటి చూపించకుండా ఉండడం, ఆ టైంలో వేరే ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే దానికి సంబంధించి చర్చ కానివ్వండి, వార్తలు కానివ్వండి ఉంటుంటాయి. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసినందుకు. సార్ ఏం చెప్తారు? ఇక్కడ రైతులు ఏదైతే ఉన్నారో, తెలంగాణ గవర్నమెంట్, ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు చనిపోయినప్పుడు ఎప్పుడు ప్రస్తావన తీసుకురావట్లేదు సీఎం అని చెప్తున్నారు కాలర్. అదేవిధంగా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇతర గవర్నమెంట్లు ఉన్నప్పుడు రైతులు ఎవరైనా చనిపోతే ప్రతిరోజు లెక్క చెప్పే వాళ్ళని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నారు. నేను ఒకటి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మీడియా ప్రభావమే. మీడియా మీరు అనుకునే పద్ధతుల్లో లేదు, ప్రజలు ఆశించే పద్ధతుల్లో మీడియా లేదు. ఇవాళ పసుపు రైతులు, ఎర్రజొన్నల రైతుల ఏ మీడియా ఎంత చూపిస్తుందో చూడండి. ఈ రాష్ట్రంలో ఎర్రజొన్నలకు సంబంధించి రైతుల్ని జైల్లో వేశారు. ఒక రైతు ఇవాళ చనిపోయినట్టు వచ్చింది, కొంతమందిని కేసుల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. వాళ్ళు అడిగేది ఏమిటి? అక్కడ ప్రభుత్వం లేదా, యంత్రాంగం లేదా, కలెక్టర్ బెదిరించటం, ఎస్పీ బెదిరించటం, పోలీసు వాళ్ళు బెదిరించటమే తప్ప సమస్యను పరిష్కరిస్తామన్న హామీ ఎందుకు రావటం లేదు? అక్కడ ముఖ్యమంత్రి గారి కూతురు స్వయంగా పార్లమెంట్ మెంబరు, మంత్రి ఉన్నాడు, మొన్నటిదాకా మంత్రి లేకపోయినా మంత్రి ఉన్నాడు. సమస్యను ఒక్క జిల్లాలో, ఒక పంట మీద, ఒక ప్రాంతంలో వచ్చిన దాన్ని పరిష్కరించడానికి ఎందుకు ప్రభుత్వం ముందుగా అడుగు వేయటం లేదు? నిజమే, 3,500 రూపాయలు జొన్నలకు అడుగుతున్నారు, 15,000 రూపాయలు పసుపుకి అడుగుతున్నారు. లేదు ఇంత కాదు, మేము ఇంత ఇస్తాము, లేకపోతే ఇంక మరో రకమైన చర్చల సరళే లేదే. ఇది మీడియాకు సంబంధించి అంతా ఏ మీడియా వేస్తుంది? చనిపోతున్నారు, చనిపోవటం లేదు అనేది కాదు, కానీ ఆ మీడియా ప్రభావమే చాలా కీలకమైన పాత్ర ఇవాళ సమాజంలో. ఆ మీడియా అదుపులో ఉంది. ఒక్కొక్క మీడియా ఎవరి చేతుల్లో ఉందో చెప్పుకుంటూ పోతే ప్రజలకు తెలియదు కాదు. గతంలో ఉన్న విశ్వాసము లేదు, గతంలో ఉన్న ప్రజా ప్రయోజనం లేదు, గతంలో ఉన్న సమస్యలను తీసుకురావాలా వెలుగులోకి, తీసుకొస్తే సహించే ప్రభుత్వం కూడా లేదు. ధిక్కారమా? ఇప్పుడు ఎందుకు వెళ్ళటం లేదు? ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ప్రభుత్వం ఏర్పడింది, కలెక్టర్ స్థాయి, అధికారుల స్థాయి దాటింది, వారికి ఇచ్చిన టైం దాటింది, మళ్ళీ నిన్నటి నుంచి, మళ్ళీ రాత్రి నుంచి మళ్ళీ మొదలు పెట్టారు. మీరు ఇచ్చిన హామీని కూడా, టైంను కూడా, గడువును కూడా కోరి ఇచ్చి విరమించుకున్న తర్వాత కూడా ఇవాళ కూడా ఎందుకు జరగాల్సి వస్తుంది? అందువల్ల ఏమీ జరగటం లేదు అనేదానికి లేదు, జరుగుతున్నాయి. ఎందుకు రిపోర్ట్ కాలేదు, మీ దృష్టికి రాలేదంటే మీడియా ప్రభావమే. మీడియా ధైర్యం చేయటం లేదు, వాస్తవాలు రాయటానికి కూడా ధైర్యంగా ముందుకు రావటం లేదు. ఏమాత్రం రాసినా ఏమిటిది అని చెప్పి ప్రశ్నించే తత్వం అధికార పార్టీలో పెరిగిపోతుంది. ఇది మంచిది కాదు. ఓకే సార్, ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. అదేవిధంగా పార్టీలు మారే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. టీడీపీలో అసంతుష్టులను వైసీపీ దాంట్లోకి చేర్చుకోవడానికి నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఏదైతే సమన్వయకర్తలు ఉంటారో వైసీపీ వాళ్ళు 175 స్థానాలకు ఏర్పరిచిన వాళ్ళని మార్చేస్తారేమో అని ఈ సమన్వయకర్తలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళ కోసం వైసీపీ నేతలు ఎదురు కోట్లు ఖర్చు పెట్టాము, కష్టపడి పనిచేశాము, మాకు అవకాశం రాకపోవచ్చు అనే టెన్షన్ లో కూడా వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు? వాస్తవమే, ఇది వ్యూహాలు, ఎత్తుగడలు ఉంటాయి ఎన్నికలకు సంబంధించి. రాజకీయ పార్టీలు తమకు ఖచ్చితంగా గెలిచి తీరుతాము అన్న విశ్వాసాలు ఉన్నప్పుడు, ఏమైనా కానీ అన్నప్పుడు కేసీఆర్ ప్రకటించాడుగా, అట్లా చేస్తాయి. కాదు అన్నప్పుడు కేసీఆర్ కూడా ఒక 4-5 సీట్లు అట్లాగే పెట్టాడు. ఎందుకంటే టాక్టికల్గా ప్రతిపక్షాలు
మాక్సిమం స్థానాలను కేసీఆర్ ప్రకటించారు. అదే విధంగా జగన్ కూడా ముందుకెళ్లాలనుకున్నారు, కానీ ఈ టైంలో మళ్ళీ మార్చేసుకున్నారు. సహజంగానే ఎత్తుగడే ఇంకేముంది దాంట్లో చాలా స్పష్టంగా అనేక మంది ఎదుటి పార్టీ నుంచి తనలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని. ఇక్కడ ఉన్నవాడు ఇంతకాలం 4.5 సంవత్సరాలు మోసినవాడు ఆందోళన ఉండక తప్పదు. విజయవాడలో జరిగాయి కదా, విజయవాడ సంఘటనలు ఒకటి చెప్తుంటారు కదా. అందువల్ల ఇది చెప్పిన మాటకు వెనుక్కుపోయాడంటే, నేను ప్రకటిస్తాను ముందుగా ప్రకటిస్తానని చెప్పిన మాటకు వెనుక్కుపోయాడంటే వ్యూహమే. అది బలమా బలహీనత ఫలితాల తర్వాత తెలుస్తుంది. అందులో భాగమే ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ, ఇంకా ఇప్పుడు ఇటీవల కాలంలో కొంతమంది బీజేపీ నుంచి కూడా ఇతర పార్టీలకు, కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ. బీజేపీ వాళ్ళు పోటీ చేయడానికి భయపడుతున్న పరిస్థితి చాలా వరకు కనిపిస్తోంది. గెలిచిన అభ్యర్థులు కూడా ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అవును, చాలా స్పెక్యులేషన్స్ చాలా వస్తాయి. ఒకరిద్దరు మారినట్టే ఉన్నారు, ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనే దానికి ఇంక స్థానం ఉండదు. ఎంత అసలు విడిన రాష్ట్రానికి సంవత్సరాల తరబడి ఆందోళన చేసి తెలంగాణ వాళ్ళు కోరుకుని తెలంగాణ కావాలని ఆందోళన చేసి ఇచ్చేసిన తెలంగాణని ఇచ్చిన కాంగ్రెస్ని అంత పని చేసినటువంటి ఆంధ్ర ప్రజలు అంగీకరించి వారు కోరి వారు రేట్ చేసి వారు సాధించినటువంటి వారి తర్వాత అధికారంలోకి వచ్చిన వారే తాము చేసిన వాగ్దానాన్ని సాధించిన ప్రత్యేక హోదాని అమలుపరచడానికి నిరాకరిస్తే ఆంధ్ర ప్రజలు ఎలా, అంటే బీజేపీ వాళ్ళే ఫైట్ చేశారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కాదు. అది ఆ అంశాన్ని లేవనెత్తిన వాళ్ళు, సాధించిన వాళ్ళు 5 కాదు ప్రత్యేక హోదా అనే ఒక అంశం ఉందని అంతవరకు కూడా మందికి తెలుసు, చాలా మందికి అవగాహన లేదు అన్నట్టుగా కూడా తెలుసు. ఎగ్జాక్ట్లీ. అట్లాంటి పార్టీ అధికారానికి వచ్చి మళ్ళీ అబౌట్ టర్న్ చేసి మేము చెప్పలేదు, ఇది అవసరం లేదు అని చెప్పి అందులో వచ్చినటువంటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, ప్రధానమంత్రి అభ్యర్థి ఇచ్చిన హామీని కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత నిరాకరిస్తే ఆంధ్ర ప్రజలు అంత ఈజీగా బీజేపీని ఆదరిస్తారని, మళ్ళీ గెలిపిస్తారనే అవకాశమే లేదు. రైట్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్. ఉమ గారు, కొనతల ఉమ గారు. హలో, యా మాట్లాడండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. శ్రీనివాసరెడ్డి గారికి మీకు శుభోదయం అండి. శుభోదయం అండి, మాట్లాడండి సార్. ఇప్పుడు కేటీఆర్ గారు ఏపీ విషయంలో ఎందుకు అంత ఆరాటపడుతున్నారు అన్నది, ఈ ఏపీ ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా ఏంటండి? చాలా ఆతృతగా ఏదో ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టు, ఏదో చేసేస్తున్నట్టు. వీళ్ళంతా కూడా ఏంటంటే కేటీఆర్ అనే వాళ్ళు వాళ్ళ చేతుల వల్ల ఎవరైతే మోడీ గారు ఉన్నారో మోడీ గారి యొక్క డూప్లికేట్ అన్నమాట వీళ్ళు. అంటే జెరాక్స్ ఏంటి, ఇలాంటి జెరాక్స్లు పట్టుకొని వీళ్ళు వస్తే ఏపీలో ఏదో చేయడం కాదండి. వీళ్ళు యాక్చువల్ గా కవిత గారి ద్వారాగా ఒడిశా వేసిన పిటిషన్ లో పోలవరం ప్రాజెక్ట్ మీద ఇంప్లీడ్ అయ్యారండి. అదే విధంగా ఏపీ యొక్క రాజధాని లేకుండా ఏపీలోకి ప్రభుత్వానికి, మంత్రుల్ని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా క్వార్టర్లు లేకుండా కట్టుబట్టలతో పోయే కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఈ కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయి అండి. అదేవిధంగా ఏదైతే టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం ఉందో ఆ ఉద్యమంలో ఏపీ ప్రజలు నాయకుల్ని మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా మర్చిపోలేవండి. అలాంటి వ్యక్తులు పెట్టుకొని ఈవేళ మోడీ గారు ఏపీ మీద కక్ష కట్టి ఇవ్వాల్సినటువంటి విభజన హామీలు ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చే ప్రకటనలు చేసి మొన్న గుంటూరులో తప్పపెట్టారండి మోడీ గారు. ఏం చెప్పారండి? ఏదో ప్రజలు ఆశించారండి, ఏదైనా చెప్తారేమో ఆఖరి విషయంలో అని. ఏమీ చెప్పలేదు. సరిగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద ఆరోపణలు చేసి వెళ్ళిపోయారు తప్ప ఆయన సభ ఎందుకు పెట్టారో తెలీదు, ఎందుకు వచ్చారో తెలీదు. ఎంత ప్రజాతనం తిరిగేదో తీరా మోజు మా పార్టీ ఖర్చులు పెట్టామంటారండి. థ్యాంక్ యూ ఉమా గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, ఆ తర్వాత మనం దీని గురించి మాట్లాడదాం. బేగం గారు తాడేపల్లిగూడెం నుంచి. బేగం గారు. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అంటూ ఉన్నాయండి, సరే. తర్వాత ఇవి పథకాలు ఎలా ఉన్నా ఆయన చేసిన పనులు అమరావతి, పట్టిసీమ, తర్వాత పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా చేశారండి. ఆయన ఎన్నో పనులు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆయన చాలా పనులు చేసి
ఆ, విడిపోయిన రాష్ట్రానికి ఒక పరపతి, ఒక హోదా తెచ్చిపెట్టారండి. వాళ్ళు ప్రత్యేక హోదా, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు ఒక హోదానంటూ మాకు తెచ్చిపెట్టారు. ఈ ఈ ఈ వేళ అలాంటి వాళ్ళు అందరూ కలిసి మొత్తం జగన్, కేసీఆర్, కేటీఆర్, మోడీ వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు ఏం చేయాలనుకుంటున్నారండి? అంటే చేతగాని వాళ్ళకి హోదా ఇచ్చి వీళ్ళేమి చేయలేరు కదా, వీళ్ళు రాష్ట్రం వెనకబడిపోద్ది, అందుకోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద ముక్కోటి దండయాత్ర కింద చేస్తున్నట్టు చేస్తున్నారు వీళ్ళు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఓకే, రైట్. థ్యాంక్ యూ బేగం గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సరే, ఏం చెప్తారు? ఫస్ట్ కాలర్ గురించి మాట్లాడుతున్నారు ఉమా. ఒకటి ఉమా గారు చెప్పింది ఏంటంటే కేటీఆర్, కేసీఆర్ గురించి. నా అభిప్రాయం ఏమిటంటే వాళ్ళకి ఖచ్చితంగా హక్కు ఉంది తమ రాజకీయ అభిప్రాయాలు చెప్పటానికి. కానీ ఆ అభిప్రాయాన్ని చెప్పేవారు తామేం చేశాము అనేది కూడా ఆలోచించుకొని చెప్పితే, తామేం చెప్పామో తమ ఎన్నికల్లో చంద్రబాబు వస్తే ఏం మాటలు వాడామో, ఏం విమర్శలు చేశామో అని ఒక్కసారి గమనంలోకి తీసుకుంటే మంచిది. రాజకీయవేత్తలకు నాలుకలే పనిచేస్తాయి తప్ప అనేక సందర్భాలలో మిగతాయి వాళ్ళకి అవసరం లేదు. ఆ వైఖరి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల వారు చెప్పే మాటలకి అందరూ ఓట్లేస్తారనో, వారు చెప్పే మాటలకి అందరూ ఇది చేస్తారనో అనుకుంటే ఎవరి నిర్ణయానికి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఉంటారు, వస్తారు. కానీ చెప్పే ముందు తామేమన్నాము, ఇతర రాజకీయ పార్టీ నేతలు వచ్చినప్పుడు తెలంగాణకు వస్తే ఏమన్నాము అనేది యోచన ఖచ్చితంగా ఉండాలిగా. వారికి యోచన లేనప్పుడు ప్రజల యోచనలో ఉంటారు. అట్లాగే పార్టీ మారే వాళ్ళ గురించి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం. సో వైసీపీలో జాయిన్ అవుతున్న వాళ్ళు ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా లోటస్ పాండ్లో మీటింగులు జరుగుతున్నాయి, ఇక్కడ జాయిన్ అవుతున్నారు వైసీపీలో అని చెప్పి కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు. జగన్ హైదరాబాద్లో ఉండి రాజకీయం చేయాలనుకుంటున్నారు, కేసీఆర్ సహకారంతో అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన హెడ్ ఆఫీస్, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పైన నమ్మకం లేదు, కోర్టుల పైన నమ్మకం లేదు. మరి తెలంగాణలో ఉండి ఇక్కడ లోటస్ పాండ్ నుంచి పరిపాలన కొనసాగిస్తారా రిమోట్ కంట్రోల్ ద్వారా అమరావతిలో అని కూడా మాట్లాడుతున్నారు. మరి ఆఫీసు ఇక్కడే ఉంది, లోటస్ పాండ్ లోనే. మరి వైఎస్ఆర్సీపీ హెడ్ ఆఫీసు ఉంది ఇప్పటి వరకు. మరి రేపు 27 పత్రికల్లో వార్తల ప్రకారంగా 27 వారి పార్టీ కార్యాలయమా గృహప్రవేశం కూడా వెళ్తారని మాటలు కూడా వినిపించారు. ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వెళ్ళకపోతే ఆశ్చర్యం తప్ప వెళ్తే ఆశ్చర్యం లేదు. అందుకని ఆయన రాజధాని ఇక్కడే, ఆయన పార్టీకి సంబంధించి హెడ్ ఆఫీస్ ఇక్కడే కాబట్టి లోటస్ పాండ్. ఆ లోటస్ పాండ్లో ఏం జరుగుతున్నాయి, ఇక్కడ జరిగినా అక్కడ జరిగినా ఏం రాజకీయాలు జరుగుతున్నాయి అనేదే ప్రధానం తప్ప ఇక్కడ ఆయన రాజధాని, ఆయన పార్టీ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు మార్చుకుంటాడు. అక్కడ ఇప్పుడు ఎక్కడ కట్టుకున్నాడో ఆ ప్రాంతానికి తీసుకెళ్తారు. కానీ జరిగే రాజకీయాలు ఏమిటి, దేశానికి ఏం ప్రయోజనం, రాష్ట్రానికి ఏం ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి అనేదే ప్రధానమైంది తప్ప ప్లేసులు విమర్శలకు అంత పెద్ద. నాకు సంబంధించి ఆయన హెడ్ ఆఫీస్ ఇక్కడే, ఎందుకు మార్చుకోలేదు? చంద్రబాబు ఇక్కడే ఇల్లు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయి కదా, వైఎస్ఆర్సీపీ హైదరాబాద్లో ఉండి పరిపాలన చేస్తారా అని ప్రశ్నించారు. మరి ఆ ప్రశ్న వేసిన వాళ్ళు తమ ఆఫీసును కూడా అక్కడ మార్చుకోవాల్సిన పరిస్థితి. అట్లాగే సమన్వయకర్తలు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక టెన్షన్ పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా కష్టపడి మేము ఇంతవరకు తీసుకొచ్చాం, పార్టీ క్యాడర్ను కూడా పెంచుతూ వచ్చాం, నియోజకవర్గాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, అట్లాగే అధికార పార్టీ ఏదైనా తప్పు చేస్తే దాన్ని విమర్శించే ఇంత కష్టపడి పనిచేస్తూ వచ్చాం, మమ్మల్ని పక్కన పడితే ఎట్లా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళతో డౌట్ కూడా ఉంది, మాకు టికెట్లు ఇవ్వరేమో అని. ఖచ్చితంగా ఇవ్వకపోవచ్చు కూడా. అంటే మనము రాజకీయాలు చాలా మంది చెప్తుంటారు 1+1 2 కావు అని చెప్పి, 1 1 2 కావు అని. ఎత్తుగడ కూడా అట్లాగే ఇవాళటి దాకా నిన్నటి దాకా జెండా మోసిన వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు. గెలిపే ప్రధానమైనప్పుడు బుర్ర ఉన్నవాడికి అవకాశం రాకపోవచ్చు, డబ్బు ఉన్నవాడికి అవకాశాలు రావచ్చు. అందువల్ల ఇవి ఉన్నాయి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అభ్యర్థులుగా ఉంటాము అని చెప్పి 4.5 సంవత్సరాలు సమన్వయకర్తలుగా, పార్టీ కార్యకర్తలుగా, పార్టీ నాయకుడిగా ఎదిగిన వాళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు. దాంట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా ఎత్తుగడలు వేసే దాంట్లో కూడా. అందులో రాజకీయ పార్టీలకి ఇదొక
కొన్ని ఎంత శాతము అనేది ఇక్కడ అలాంటి వాళ్ళు ఎంత శాతము ఉంటారనేది ప్రధానమైన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలకు సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి పబ్లిక్ పాయింట్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.